సార్ పోలీస్ సీరియల్ చంద్రబాబుని ఇరికిస్తున్న ఐపీఎస్ ఏవి వెంకటేశ్వర సంచలనాలు బోరుగడ్డ అనేది షాక్. బోరుగడ్డలో మీ క్యాండిడేట్ కదా. ఇప్పుడు పోలీసులో నిన్న మనం చెప్పుకున్నాం. ఏది ఒక పత్రికలో స్టోరీ వచ్చింది, హైదరాబాద్ నుంచి కొంతమంది పోలీసులు అక్కడ తాడేపల్లిలో ఇది పెట్టి సెల్ లాంటిది పెట్టి వైసీపీ తరఫున పనిచేస్తున్నారు. కూటమిలో ఉంటూనే కుట్రలు చేస్తున్నారు. కూటమిలో ఉంటూనే కుట్రలు చేస్తుంటే అధికారం ఏం చేస్తున్నారు అనేది ఒకటైతే, మాజీ అధికారులు కాదు, సిట్టింగ్ ఐపీఎస్ ఒక ఆయన ప్రత్యేకించి వీళ్ళకి శిక్షణనిచ్చి ఒక విధంగా చేస్తున్నారు అనేది నిన్నటి స్టోరీ. దాన్ని మనం ప్రస్తావించాం. ఇది ఏం జరుగుతుందో మనం చూడాలి అని. దాని కంటిన్యూషన్ ఈరోజు వచ్చిందండి. ఆ సిరీస్, పోలీస్ సిరీస్. ఆ సిరీస్లో ఏం చెప్తున్నారంటే, ఈ ఐపీఎస్ మామూలుగా కుట్రలు చేయడం కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులను తిరగదోడడానికి కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నాడు అని. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులు కూడా తిరగదోడబడవచ్చు కొంతమంది ఐపీఎస్లు తలుచుకుంటే అనే ఒక స్టోరీ, ఆ స్టోరీలో చేస్తున్న ఒక సంకేతం అయితే, రెండవది అసలు దాని గురించి నిజంగా అలా చేస్తే నిర్ణయం తీసుకున్నది అంతిమంగా ఉన్నత పోలీస్ అధికారులే కదా. మరి దీని గురించి ఎందుకు ఆందోళన, దీని గురించి ఎందుకు కథనాలు అంటే, అదే వాజ్ టెల్లింగ్ ఎస్టర్డే, నేను నిన్న అన్నట్టుగా పోలీస్ లాబీలు, పొలిటికల్ మీడియా లాబీలు, వీటన్నిటి మధ్యలో ఒక తీవ్రమైన మథనం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఎప్పుడు వస్తాయి, ఆయన ఇదిగో జైలు పోతాడు, అదిగో జైలు పోతాడు అనే కథనం ఒకటైతే, ఉదాహరణకు మన వరలరామయ్య లాంటి వాళ్ళు అనేక సార్లు మాట్లాడుతూ ఉంటారు ఆయన మీద కేసులు తొందరగా విచారించాలి ఇవన్నీ. కానీ చంద్రబాబు నాయుడు కేసులు మళ్ళీ తిరగదోడే ఒక అవకాశం ఈయన చర్యల వల్ల కలుగుతుంది అనే ఒక ఆందోళన కాస్త తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియాలో రావడం నిజంగా కొంచెం షాకింగ్ కింద మనం భావించాల్సి ఉంటుంది. రెండోది అంటే ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది. రెండోది ఏబి వెంకటేశ్వరరావు నిన్న మాట్లాడారు. ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించిన 3 అంశాలు. ఒక్కటి, ఆయనకున్న భద్రత తీసేశారు. భద్రత చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడని జగన్మోహన్ రెడ్డి చేత చర్యలకు గురైనటువంటి ఏబి వెంకటేశ్వరరావు భద్రత కుదించడం ఏంటి, అందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. దాని మీద ఆయన మటుకు నేనేం మాట్లాడను, నేను అధికారులతో, నేను ప్రభుత్వంతో మాత్రమే మాట్లాడతాను అని ఆయన చెప్తున్నారు. అంటే నిజంగా కూడా భద్రతా విషయాలు బయటికి మాట్లాడకూడదు అన్న కోణం ఒకటైతే, దీన్ని రాజకీయంగా నేను ఎవరికి ఉపయోగపడేట్టు ఉండకూడదని కూడా ఆయన భావించి ఉండవచ్చు. కానీ ఎండార్స్ చేయట్లేదు, ఇందులో ఏం తప్పు లేదు, నాకేం భయం, ఇట్లాంటివి ఆయన ఏం మాట్లాడలేదు. ఖచ్చితంగా నేను ఈ విషయం మీద నో కామెంట్, ఒక విధంగా చెప్పాలంటే ఆయన నో కామెంట్ అన్నట్టు హీఈస్ నాట్ వెరీ హ్యాపీ విత్ దిస్ అండి. ఎందుకంటే హ్యాపీ అని ఆయన అంటలేదు కదా, నేను స్వాగతిస్తున్నాను అని ఆయన ఏమో అంటలేదు. స్వాగతిస్తున్నాను లేకపోతే ఇది జరిగేదే కదా, దీంట్లో ఆశ్చర్యం ఏముంది అని ఏమో అంటం లేదు. ఐ షేర్ మై ఐడియాస్ రియాక్షన్ ఓన్లీ విత్ ది గవర్నమెంట్, ఐ హ్యావ్ ఆల్రెడీ షేర్డ్, నేను ఇప్పటికే షేర్ చేసుకున్నానని కూడా ఆయన అంటున్నారు. కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది, అంత దగ్గరగా గతంలో గ్రే హౌండ్స్లో కూడా ఉండి గత ముప్పు ఎదుర్కొన్న వాళ్ళంటే థ్రెట్ పర్సెప్షన్ ఉంది అని చెప్పిన ఒక రాజకీయంగా కూడా కొంత వివాదాస్పదుడైన ఐపీఎస్ అధికారికి ఎందుకు ఉపసంహరించాల్సి వచ్చింది ఈ సమయంలో అన్నది ఒక పెద్ద ప్రశ్న. సహజంగా ఆయన మధ్య విమర్శలు చేసిన తర్వాత ఈయన కూడా వైసీపీతో కలిసారు, ఇట్లాంటి కథనాలు చెప్పిన వాళ్ళు, వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన మటుకు నేను సమస్యలను బట్టి మాట్లాడతాను అని ఆయన చెప్తున్నారు. దానికి తగినట్టే ఆలోచన పరుల వేదిక అని ఒకటి పెట్టి థింకర్స్ అసోసియేషన్ లాగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు.